ఎవ్రీవాన్, మంచి ఫిష్ పులుసు చేసుకొని తినాలని ఉందా? కానీ చేసుకోవడం రావట్లేదా? అయితే ఈ వీడియో చూసేయి, ఇంకా నిన్ను ఆపేదేవిడహే. చేపల పులుసు చేసుకోవాలంటే ముందు ఒక మంచి చేప కావాలా? అయితే పద, ఇంకెందుకు లేటు. చేప మంచిగా ఉంటేనే పులుసు కానీ ఫ్రై కానీ బాగుంటుంది. అందుకని ఒక మంచి మార్కెట్కి వెళ్ళి చేప పట్టుకొచ్చి, మరి దీన్ని రామ్నగర్ ఫిష్ మార్కెట్ అంటారు. హైదరాబాద్ లో ఈ మార్కెట్ తెలియని వాళ్ళు లేరు. హైదరాబాద్ లో ఉన్న అన్ని ఫిష్ మార్కెట్ల కన్నా ఇదే పెద్ద మార్కెట్. ఇక్కడ దొరకని ఫిష్ ఉండదంటే నమ్మండి. బయట దొరికే చేప కన్నా ఇక్కడ చాలా చీపు, అలాగే ఫ్రెష్ కూడాను. ఇక్కడ అమ్మే క్రాప్స్ ని మడ్ క్రాప్స్ అంటారండి. ఇక్కడికి చిన్నపిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా వాసన వస్తుంది. ప్లేస్ మళ్ళీ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సండే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు. అరౌండ్ 6 o'clock కి ఎర్లీగా వెళ్తే మీకు మంచి చేప దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వెళ్లే వాళ్ళు కూడా చాలా తొందరగా వెళ్తారు. మీకు కావాలంటే ఇక్కడ లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది. ఇదంతా కూడా సీ ఫిష్. ఇక్కడ అన్ని రకాల సీ ఫిష్ దొరుకుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇదే మార్కెట్ లో మనకి ఫిష్ మసాలా అమ్ముతారండి. అది తెచ్చుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా మార్కెట్ అంతా ఒక రౌండ్ వేసి మంచి చేప ఎక్కడ అమ్ముతున్నారో చూసి, చేప తీసుకున్నాక పక్కన వీళ్ళు ఉంటారండి. వీళ్ళకి చేప ఇస్తే నీట్ గా కడిగి మనకు కావాల్సిన షేప్ లో వీళ్ళ ముక్కలు అయితే కట్ చేస్తారు. చేప ఫ్రెష్ గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడు అతను కట్ చేస్తున్నాడు కదండి, ఆ కట్ చేసే దగ్గర చాలా రెడ్ గా ఉంటే ఫ్రెష్ చేప అని గుర్తండి. ఆ తర్వాత మనం ఎలా కొట్టమంటే వాళ్ళు అలా కొడతారండి. పులుసు పెట్టుకోవాలంటే పులుసు లాగా, ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై లాగా కొడతారండి. ఇంటికి తెచ్చుకున్న చేప ముక్కల్ని ముందు 1-2 సార్లు నీట్ గా కడుక్కొని, ఆ తర్వాత కొంచెం ఉప్పుతో బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. సన్నుప్పు కన్నా దొడ్డుప్పు అయితే మురికంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుందండి. బాగా కడుక్కుంటే మనకు కూరలో వాసన అనేది రాదండి. సైడ్కి స్టవ్ ఆన్ చేసి 2 చిన్న సైజు ఉల్లిపాయలను అయితే కాల్చుకోవాలండి. ఫ్రైకి కావాల్సిన పీసెస్ అన్ని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ఒక ప్లేట్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అలాగే మనం మార్కెట్ నుంచి తెచ్చిన ఆ ఫిష్ మసాలా అయితే ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆ మసాలాలో కొంచెం నూనె కానీ నీళ్ళు కానీ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులోకి ముక్కలు తీసుకొని ఆ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కాల్చుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక సైడ్కి మెంతులు, అలాగే జీలకర్ర కొంచెం దూరగా వేయించుకొని వీటన్నింటిని ఒక రుబ్బులోకి తీసుకొని బాగా దంచుకోవాలండి. కావాల్సినంత చింతపండు కూడా ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రుబ్బులో దంచుకున్న పేస్ట్ అంతా ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి 3 మిరపకాయలు వేసుకోవాలండి. అవి బాగా వేగాక మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు, మెంతు, జీలకర్ర పేస్ట్ ని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. దానికి ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఒక గిన్నెలోకి ఆ రసాన్ని అంతా తీసుకోవాలి. డైరెక్ట్గా పోస్తే అందులో ఉన్న పిప్పంతా అందులోకి పడే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని అంతా కూడా ఈ గిన్నెలోకి పోసుకోవాలి. చింతపండు వేసుకున్నాక వెంటనే కారం వేసుకోవాలి, ఎందుకంటే ఆ రసానికి కారం అనేది బాగా పడుతుంది. కారం తర్వాత కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న కాసేపటి తర్వాత పులుసు అయితే ఇలా మరుగుతుందండి. మరిగినప్పుడే అందులోకి మనం చేప ముక్కలను అయితే వేసుకోవాలి. చింతపండు నల్లదైతేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొంచెం కొత్తిమీరగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ముక్క పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం మనం తెచ్చుకున్న ఫిష్ మసాలా కూడా ఇప్పుడే వేసుకొని ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత గుమగుమలాడే ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే మనకు రెడీ అయిపోతుంది. ఫిష్ ఫ్రై కోసం ఇంకో బాణీని కడాయి మీద పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక దానిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ముక్కలన్నీ కూడా ఈ నూనెలో వేసుకోవాలి. ముక్కలన్నీ బాగా వేగేలా ఆయిల్లో తిప్పుతూ ఉండాలి. చేప ముక్కలన్నీ వేగాక ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి.
చూసారుగా మనం చేసిన చేపల పులుసు ఎలా వచ్చిందో, చూస్తే ఆ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చేపల పులుసు వైట్ రైస్ లోకి చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి వైట్ రైస్ అలాగే రాగి ముద్ద, ఈ రెండింటిలోకి చాలా బాగుంటుంది చేపల పులుసు. మరి మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో నాకు కింద కామెంట్ లో చెప్పండి. నాకైతే వైట్ రైస్ అలాగే చేపల పులుసు తినడం చాలా ఇష్టం. ఆ వేడి వేడి అన్నంలోకి ఒక చేప ముక్క అలాగే అన్నం తరిచేటట్టుగా ఆ చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి, నిజంగా అమృతం లాగా ఉంటుంది. మనం వేయించి పెట్టుకున్న ఫిష్ ఫ్రై, ఆ చేపల పులుసు, దానిలోకి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. అప్పుడు ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఐ హోప్ మేము చేసిన చేపల పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.